మూవీని ఓపెన్ చేస్తే మంచు పర్వతాల్లో ఒక చోట టులిప్స్ పువ్వు ఉంటుంది. ఆ పువ్వును చూస్తానంటే ఒక పిల్లోడికి చాలా ఆతృతగా అనిపించి దాన్ని వెళ్లి తాకిన తర్వాత అతన్ని ఎవరో పిలిచే కిందికి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తాను, ఎవరన్నా పిల్లలుంటే రండి, నా దగ్గర ఉన్న మాయా పెట్టిలో పెట్టి వాళ్ళను మాయం చేసేస్తానని చెప్తాడు. ఆ విషయం ఈ చిన్న పిల్లవాడికి కొద్దిగా ఆతృతగా అనిపిస్తుంది. అందుకని వెనక్కి తిరిగి చూస్తే అతనికి తెలిసిన ఇంకొక అతను సర్లే వెళ్ళు అంటాడు. దాంతో ఈ పిల్లవాడు ఆ మెజిషియన్ చెప్పిన విధంగా పెట్టిలోకి వెళ్లిన తర్వాత కనిపించకుండా నిజంగానే మాయమైపోతాడు. ఆ పిల్లాడు మాయమైపోయిన వెంటనే మంచు పర్వతాల్లో ఉన్న అతను పట్టుకున్న టులిప్స్ పువ్వు నుంచి ఒక రేకు జారిపడిపోతుంది. అతను ఎలా మాయమయ్యాడనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు. ఆ పిల్లాడి పేరు షాయిబ్. అతను కనిపిస్తే 5 లక్షల రివార్డు ఇస్తామని పాంప్లెట్లు కూడా అతికిస్తారు. ఇక ఈ మూవీ పేరు బారాముల్లా. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గనీ. ఈ మిస్ అయిన పిల్లవాడు ఒక ఎమ్మెల్యే కొడుకు. దాంతో ఆ పిల్లవాడు గురించిన విషయాలు తెలుసుకోవడానికి రిజ్వాన్ అనే ఒక కొత్త డిఎస్పీని అపాయింట్ చేస్తారు. రిజ్వాన్ కి ఒక భార్య, కొడుకు, కూతురు ఉంటారు. వాళ్ళందరూ కారులో వస్తున్నప్పుడు రిజ్వాన్ ఈ న్యూస్ గురించిన డీటెయిల్స్ అన్ని చూస్తుంటాడు. రిజ్వాన్ కి లైఫ్ లో బ్యాక్ ఏదో ఒక విషయం జరుగుంటుంది. ఆ విషయం రిజ్వాన్ కి గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు మొత్తం శివరింగ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత వీళ్ళందరూ బారాముల్లాలోని కొత్త ఇంటికి వస్తారు. రిజ్వాన్ కూతురు నూర్ ఇంటిలోకి వెళ్లిన వెంటనే ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక వాళ్ళు ఆ ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత రిజ్వాన్ తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ లో మ్యాజిక్ చేసిన మ్యూజిషియన్ ని ఆ పిల్లాడిని ఏం చేశావని చాలా కొట్టుంటారు. కానీ అతను తనకేమీ తెలియదని చెప్తుంటాడు. దాంతో రిజ్వాన్ ఇంతటికి నువ్వు ఆ మ్యాజిక్ ఎలా చేశావో ఇప్పుడు చేసి చూపించని చెప్తాడు. దానికి ఒక పిల్లవాడు కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక పిల్లాడు టీ ఎత్తుకుని వచ్చేసరికి అతనితో మ్యాజిక్ చేసి చూపించమని చెప్తారు. సరే అని అతనితో మ్యాజిక్ చేసి ఆ పిల్లాడిని మాయం చేస్తాడు. దాంతో పోలీసులకి ఇతనే ఆ పిల్లాడిని ఏదో చేసుంటాడని డౌట్ వస్తుంది. కానీ నిజానికి మ్యాజిక్ చేసేవాళ్ళు పిల్లల్ని ఆ పెట్టెలోనే వెనకాల దాచుంటారు. కాబట్టి మ్యూజిషియన్ ఎప్పుడూ చేసేలాగానే ఆ పిల్లవాడిని వెనకాల నుంచి తిరిగి వాళ్ళ ముందరికి తీసుకుని వస్తాడు. దాంతో రిజ్వాన్ కి ఇతను క్రిమినల్ కాదని తెలుస్తుంది. దాంతో రిజ్వాన్ మెజిషియన్ ఫోటోని సస్పెక్ట్ లిస్ట్ లో నుంచి తీసేస్తాడు. తర్వాత ఎవరో ఈ పిల్లాడిని కిడ్నాప్ చేసి ఉంటారని రిజ్వాన్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకు అర్థం కాని విషయం, కిడ్నాప్ చేసే వాళ్ళు ఎలా ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, అలాగే కిడ్నాప్ చేసిన చోట ఆ పిల్లల జుట్టుని ఎగ్జాక్ట్ గా కత్తెరతో కత్తిరిస్తే ఎలా ఉంటుందో అలా ఎందుకు కత్తిరించి వేస్తున్నారనేది వీళ్ళకి ఏ మాత్రం అర్థం కాదు. మరోవైపు ఖలీద్ అనే ఒక అతను షేవింగ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అతను ఎందుకలా షేవింగ్ చేసుకోవాలనేది అతనికే డౌట్ వచ్చి పక్కనున్న జనీద్ని అడిగేసరికి అతను అలా షేవింగ్ చేసుకుంటేనే చూడటానికి పిల్లాడిలా ఉంటావు, అప్పుడు పిల్లలు నీతో బాగా స్నేహం చేస్తారు, మన పనికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తాడు. మరోవైపు రిజ్వాన్ కొడుకు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు అతనికి కిందన ఏదో ఖాళీ ప్రదేశం ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ వెతికి చూస్తే లోపల ఒక చిన్న అట్టపెట్టె కనిపిస్తుంది. దాంట్లో కొన్ని గవ్వలుంటాయి. ఫైజల్ ఆ గవ్వలతో పైకి ఎగరేస్తూ ఆటలాడుతున్నప్పుడు గవ్వలు 2 సార్లు ఎగరేస్తే కిందికి వస్తాయి. కానీ 3వసారి మాత్రం కిందికి రాకుండా మాయమైపోతాయి. అదీ కాకుండా పైన ఎవరో నడుస్తున్నట్టు అతనికి సౌండ్స్ వినిపిస్తాయి. అదేంటో తెలుసుకుందామని ఫైజల్ నడుచుకుంటూ పైకి వెళ్దామని డోర్ తీస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ పిలిచేసరికి కిందికి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు రిజ్వాన్ కూతురు నూర్ ఇంటిలో గీజర్ పనిచేయడం లేదు, నెట్టు రావడం లేదని కంప్లైంట్ చేస్తుంటుంది. వాళ్ళమ్మ సరేలే రెడీ చేద్దామంటుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏ మాత్రం మాట్లాడకుండా ఉంటాడు. అతనికి తన కూతురికి గతంలో ఏదో ఒక విషయం జరుగుంటుంది. అందువల్ల వీళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోరు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇస్మాయిల్ ఫైజల్ వెళ్దామనుకున్న రూమ్ లోకి తాళం తీసి భోజనం తీసుకువెళ్లి పెడతాడు. ఆ విషయాన్ని నూర్ గమనిస్తుంటుంది. మరోవైపు రిజ్వాన్ భార్య గుల్నార్ బట్టలు మడతేస్తున్నప్పుడు పక్కన కబోర్డ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఏంటా అని కబోర్డ్ లో చూస్తే సింటు బాటల్ మొత్తం కిందన పడిపోయి ఉంటుంది. మరోవైపు నూర్ ఇస్మాయిల్ వెళ్లిన రూమ్ డోర్ దగ్గరికి వెళ్లి కింద నుంచి చూస్తూ ఉంటే ఉన్నట్టుండి ఆ పాప తమ్ముడు ఫైజల్ వచ్చి భయపడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ అరుచుకుంటూ గుల్నార్ దగ్గరకు వెళ్లిపోతారు. తర్వాత వాళ్ళమ్మ వీళ్ళిద్దరు గొడవ ఆపి కూర్చోబెట్టినప్పుడు బయట కొంతమంది పిల్లలు సౌండ్స్ చేస్తుంటారు. ఏంటా అని వెళ్లి చూస్తే వీళ్ళింటి గోడపైన ద్రోహులు అని రాసుంటారు. అది చూసిన నూర్ మళ్లీ ఇలా ఎప్పుడూ జరగదని చెప్పావు కదమ్మా అని వాళ్ళమ్మతో చెప్పేసి వెళ్లిపోతుంది. మరోవైపు రిజ్వాన్ మాయమైపోయిన షాహిద్ నాన్న అన్సారీతో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ టైంలో రిజ్వాన్ ఖలీద్ ను గుద్దుకొని సారీ చెప్పకుండానే వెళ్లిపోతాడు. అక్కడ అన్సారీ ఒక ఎమ్మెల్యే. దాంతో అతను తన కొడుకు గురించిన విషయాలు ఏమీ తెలియకుండా తననే క్వశ్చన్స్ అడిగేదానికి వచ్చావా అనేలా అన్సారీ రిజ్వాన్ పై చాలా కోప్పడతాడు. దానికి వాళ్ళు ఇది రెగ్యులర్ ప్రాసెసే అని చెప్పి ఆ పిల్లాడి గురించి మరికొన్ని డీటెయిల్స్ అడిగి, అలాగే మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే దానికి అన్సారీ శత్రువులు ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరంటాడు.
వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు అన్సారీ భార్య భయంగా దొంగచాటుగా చూస్తుంటుంది. ఆ విషయాన్ని రిజ్వాన్ గమనిస్తున్నప్పుడు అన్సారీ ఇక విన్న డీటెయిల్స్ చాలు, మీరు బయలుదేరండి అని పంపించేస్తాడు. రిజ్వాన్ బయటికి వస్తూ ఆ ఇంట్లో తీసిన షాహిద్ ఫోటో ఇన్స్పెక్టర్ కి ఇచ్చి దాని గురించిన డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. మరోవైపు ఖలీద్, జనీద్ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరొక చోటుకు పంపించడం గురించి మాట్లాడతారు. ఇదిలా జరుగుతున్నప్పుడు వేరొక చోట కొంతమంది పిల్లలు పెద్దలు అందరూ పోలీసుల మీద రాళ్లు వేస్తూ గొడవలు చేస్తుంటారు. ఆ టైంలో ఒక పోలీస్ పిల్లాన్ని పట్టుకుందామనేసరికి ఆ పిల్లాడు పోలీసు నుంచి తప్పించుకొని వెళ్లిపోతాడు. తర్వాత ఒక వంతెనపై అతనికి కూడా ఒక టులిప్స్ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వు ఈ పిల్లాడిని చాలా ఆకర్షిస్తుంది. దాంతో అతను ఆ పువ్వును తాకిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి రిజ్వాన్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇస్మాయిల్ వాళ్ళ గోడ పైన ఉన్న ద్రోహి అనే పదాన్ని తుడుస్తుంటాడు. తర్వాత రిజ్వాన్ కి గుల్నార్ జరిగిన విషయం చెప్తుంది. దాంతో రిజ్వాన్ నేను తుడుస్తానులే అని ఇస్మాయిల్ దగ్గర నుంచి నీళ్లు గుడ్డను తీసుకుని ఆ పేరును తుడిపి తన కూతుర్ని చూసి మరుసటి రోజు మామూలుగానే డ్యూటీకి వెళ్తాడు. రిజ్వాన్ షాహిద్ చదివే స్కూల్ కి వెళ్లి ఆ ఫోటోలో ఉన్న షాహిద్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో షాహిద్ గురించి అడిగితే అతను వాళ్ళతో బాగానే ఉండేవాడని, కానీ కొద్ది రోజుల ముందు వాళ్ళతో గొడవలు పడి దూరం పెట్టి ఇంకొక అతనితో తిరుగుతుండేవాడనే విషయాలు చెప్తారు. తర్వాత రిజ్వాన్ షాహిద్ టీచర్ మిన్సీతో మాట్లాడినప్పుడు షాహిద్ మంచి పిల్లాడేనని, అలాగే ముసైబోతున్న స్కూల్ ని షాహిద్ నాన్న అన్సారీ ఇచ్చిన డబ్బుల వల్లే తిరిగి రన్ అవుతోందని, షాహిద్ ని కనిపెట్టడానికి ఎలాంటి సాయం కావాలన్నా తను చేస్తానని చెప్తుంది. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు ఈవినింగ్ స్కూల్ ని వదిలేస్తారు. అప్పుడు నూర్ బయటకు వస్తుంది, కానీ వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో కూర్చొని ఎవరైనా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అవుతారా అని రిక్వెస్ట్ పెడితే ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఖలీద్ మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు. ఆ టైంలో నూర్ కి మళ్లీ కుక్కల దగ్గర నుంచి వచ్చే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. కిటికీ దగ్గర చూస్తే ఇస్మాయిల్ ఈ రోజు కూడా ఎవరికో భోజనం పెడుతుంటాడు. ఆ విషయం నూర్ వాళ్ళమ్మ గుల్నార్ కి చెప్తుంది, కానీ గుల్నార్ ఆ విషయం పెద్దగా సీరియస్ గా తీసుకోదు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఫైజల్ ఆడుకుందామని పక్క రూమ్ కు వెళ్లి గవ్వలు చూస్తే అక్కడ కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. మరో రూమ్ లో ఏదో సౌండ్ వినిపించేసరికి ఫైజల్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి ఫస్ట్ ఫైజల్ షాక్ అవుతాడు. కానీ ఫైజల్ కు కూడా ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. దాంతో ఒకప్పుడు వాళ్ళమ్మ షేరింగ్ చేస్తే ఫ్రెండ్స్ త్వరగా అవుతారు, మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకుంటే త్వరగా ఫ్రెండ్స్ అవుతారనే మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చి ఫైజల్ తన దగ్గర ఉన్న గవ్వని ఆ పిల్లాడికి ఇచ్చి ఇదిగో ఆడుకో మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామా అంటాడు. కానీ ఆ ముందరున్నది నిజంగానే పిల్లాడేనా అనేలా ఉంటుంది. తర్వాత ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న గవ్వలన్నిటిని ఫైజల్ దగ్గరకు విసిరేస్తాడు. ఆ గవ్వలతో పాటు ఏదో ఒక పొగమాతో వచ్చి ఫైజల్ ని బయటకు పంపించకుండా డోర్ మూసేస్తుంది. కానీ మరుసటి రోజు ఫైజల్ కి ఏమీ కాదు. ఫైజల్ తన కొత్త ఫ్రెండ్స్ తో ఆటలాడుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ నీడ మాత్రమే ఉంటుంది, పిల్లాడు ఎవరో కనిపించరు. మరోవైపు వందనపై ఉన్న టులిప్స్ పువ్వును తాకిన పిల్లాడు వాళ్ళమ్మ అన్నతో కలిసి గవ్వలు ఎరుతుంటాడు. అతనికి ముందర ఏదో విచిత్రంగా అనిపిస్తే పొగమంచులో పడవను ఒక్కడే నడుపుకుంటూ వెళ్తాడు. ఇక అలా వెళ్లడం మామూలే కాబట్టి వాళ్ళమ్మ అన్న పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ పిల్లాడు కూడా ఉన్నట్టుండి షాహిద్ ఎలా మాయమైపోయాడో అలా మాయమైపోతాడు. సేమ్ షాహిద్ మాయమైన చోట ఎలా జుట్టు కత్తిరించి ఉందో ఇక్కడ కూడా పడవలో అలాగే జుట్టు ఉంటుంది. దాంతో పోలీసులకి అసలు ఈ పిల్లల్ని ఎవరు ఎందుకు ఎలా మాయం చేస్తున్నారనే విషయాలు ఒక్కటి కూడా అర్థం కావు. మరోవైపు అఫ్జల్ అనే మరొకతను ఒక అంగడికి వెళ్లి ఇదిగో నా పాత బాకీ అని కొద్దిగా డబ్బులు ఇచ్చేసి జనీద్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అఫ్జల్ ఆ ఊరు వదిలి వెళ్లి చాలా రోజులై ఉంటుంది. అఫ్జల్ భాయిజాన్ పంపించాడని జనీద్ చేతికి కొద్దిగా డబ్బులు ఇస్తాడు. ఇక అతను కూడా కిడ్నాప్ చేసే వాళ్ళలో ఒకడే. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు బయట అంగిడతను అఫ్జల్ తో నువ్వు డబ్బులు ఎక్కువ ఇచ్చావు, ఇదిగో చిల్లర తెచ్చాను తీసుకో, షాప్ దగ్గర ఎవరు లేరు, నేను మళ్లీ వెళ్లాలని డోర్ తీయని డోర్ను కొడుతుంటాడు. దాంతో వీళ్ళకి చాలా డౌట్స్ వచ్చి వెంటనే వాళ్ళ దగ్గరున్న వస్తువులన్నీ ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఊహించినట్టుగానే బయట పోలీసులే అంగడతన్ని పంపించి అఫ్జల్ ఎవరిని కలుస్తాడో అతన్ని పట్టుకుందామనుకుంటారు. కానీ లోపల ఉన్న వాళ్ళు గన్స్ తో కాల్చేసరికి పోలీసులు కూడా తిరిగి కాలుస్తారు. ఆ టైంలో అంగడతనికి కూడా గాయాలవుతాయి. అలాగే అఫ్జల్ చనిపోతాడు. కానీ జనీద్ మాత్రం తప్పించుకొని పారిపోతాడు. తర్వాత ఖలీద్, జనీద్ ఇద్దరూ భాయిజాన్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తే అతను కొన్ని రోజులు నువ్వు అండర్ గ్రౌండ్ కు వెళ్ళు, నెక్స్ట్ పంట కోత గురించి మేము చూసుకుంటామని చెప్తాడు. మరోవైపు ఖలీద్ నూర్ తో చాటింగ్ చేస్తూ రేపు అతను స్కూల్ అయిపోయిన తర్వాత పిక్ చేసుకుంటానని చెప్తాడు. దానికి నూర్ సరేలే ఇక వెళ్లి పడుకో అని చెప్తుంది. ఆ టైంలో నూర్ కి ఏదో సౌండ్ వినిపించేసరికి ఆ సౌండ్ ను వెతుక్కుంటూ ఇస్మాయిల్ రోజు అన్నం పెట్టే రూమ్ లోకి వెళ్తుంది.
అక్కడంతా చూస్తున్నప్పుడు ముందర ఒక కట్టి పుల్ల మీద ఏదో వాసన వస్తుంటుంది. దాంతో నూర్ ఆ కట్టెని తీసుకువచ్చి బయట విసిరేస్తుంది. మరోవైపు గుల్నార్ కి ఇంట్లో ఉన్నప్పుడు మళ్లీ కబోర్డ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. తీరా చూస్తే అక్కడ మళ్లీ సెంటు బాటిల్ కిందన పడిపోయి ఉంటుంది. ఇది ఎలా జరుగుతోందని చూస్తున్నప్పుడు వెనకాల నూర్ కి ఊపిరాడకుండా ఉన్నట్టు ఉంటుంది. దాంతో గుల్నార్ వెంటనే నూర్ని పట్టుకుని ఆ పిల్లకు టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత నూర్కి నయమవుతుంది. తర్వాత రిజ్వాన్ నూర్ చెప్పిన విధంగా పారేసిన కట్టిని ఎత్తుకుని వాసన చూస్తే దాని మీద కుక్క నోటిలోని ఎంగిలి వాసన వస్తుంటుంది. అసలు ఇదేంటని వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. తర్వాత రోజు రిజ్వాన్ జెనీత్తో భాయిజాన్ మాట్లాడిన రికార్డింగ్స్ వీళ్ళకి దొరికి దాంట్లోని ఇన్ఫర్మేషన్ అంతా డీకోడ్ చేసిన తర్వాత షాహిద్ చదివే స్కూల్లోనే ఏదో తప్పు జరుగుతోందని వీళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. మరోవైపు నూర్ ఇంటికి వచ్చి నువ్వు తీసిన వీడియోతో ఏం ప్రాబ్లం రాదు కదా అని ఖలీద్తో చాటింగ్ చేస్తుంటుంది. ఆ టైంలో మళ్ళీ నూర్కి ఏదో సౌండ్ వినిపించేసరికి ఈసారి తన సెల్లో వీడియోని ఆన్ చేసి ఇల్లంతా వెతికితే ఆ ఇంట్లో ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కూడా ఒక టులిప్స్ పువ్వు ఉంటుంది. నూర్ ఆ పువ్వును పట్టుకున్న తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ఆ పిల్ల చాలా భయపడిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఇంటి డోర్ మూసుకుపోతుంది. తర్వాత ఆ పువ్వు నుంచి ఒక రేకు జారిపోతుంది. నూర్ ఎక్కడా కనిపించకుండా ఉండేసరికి వాళ్ళమ్మ ఇల్లంతా వెతికినప్పుడు నూర్ కనిపించకుండా పోయిన చోట ఆ పిల్ల వెంట్రుకలు ఉంటాయి. తర్వాత గుల్నార్ ఈ విషయాలన్నీ రిజ్వాన్కి చెప్పి చాలా బాధపడుతుంది. దాంతో రిజ్వాన్ నూర్ని ఎలాగైనా కనిపెట్టి తీసుకువస్తానని చెప్తాడు. తర్వాత నూర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఇస్మాయిల్ నూర్ని ఒకరోజు ఖలీద్ తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టిన విషయం చెప్తాడు. నిజానికి అతనికి మాటలు సరిగ్గా రావు, సైగలతోనే చెప్తాడు. దాంతో రిజ్వాన్ పోలీస్ స్టేషన్లో ఇస్మాయిల్ చెప్పిన విధంగా ఒక బొమ్మను గీయిస్తుంటాడు. ఆ టైంలో స్కూల్ నుంచి మిన్సీ టీచర్ పిల్లల అటెండెన్స్ రికార్డు తీసుకుని వచ్చి రిజ్వాన్ చేతికిస్తుంది. ఇక పిల్లాడి గురించిన విషయాలు తెలుసుకోవడానికి స్కూల్ దగ్గరికి వస్తే పిల్లలందరూ భయపడుతున్నారు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి చాలా ఆలోచిస్తూ భయపడుతున్నారు. అందుకనే నేనే డైరెక్ట్ గా వచ్చాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనే చెప్తాను. మీరు మళ్ళీ ఇంకోసారి స్కూల్ దగ్గరకు రాకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్తుంది. ఆ టైంలో బొమ్మ గీయడం కంప్లీట్ అయిపోయి ఫోటోని రిజ్వాన్ చేతికిచ్చేసరికి మిన్సీ ఆ పిల్లల గురించి ఏమైనా తెలిసిందా అంటే దానికి రిజ్వాన్ ఈ ఫోటో చూసి ఒకసారి ఇతనెవరో గుర్తుపట్టగలరా అంటాడు. ఫోటోని చూసి మిన్సీ అతనెవరో తెలియదంటుంది. అప్పుడు రిజ్వాన్ ఒకవేళ మీకు కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి పంపించేస్తాడు. తర్వాత ఆ ఫోటోను చూసినప్పుడు అన్సారీ ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని గుద్దుకొని వెళ్లిన విషయం గుర్తొస్తుంది. దాంతో రిజ్వాన్ ఒకసారి అన్సారీ భార్యతో మాట్లాడదామని వెళ్లి ఖలీద్ ఫోటో చూపించి అతని గురించి డీటెయిల్స్ అడిగితే అన్సారీ భార్య ఆ ఫోటోలో ఉన్నది ఖలీద్, అతను షాహిద్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారని, తర్వాత ఒకరోజు షాహిద్ ఆడుకోవడానికి వెళ్లి వచ్చినప్పుడు అతని ఒంటి మీద చాలా గాయాలున్నాయని, ఈ గాయాలన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరితో ఉన్నావని ఆమె అడిగినప్పుడు దానికి షాహిద్ ఖలీద్ బాయ్తో వెళ్ళానని, అలాగే నేను ఒక టెర్రరిస్ట్ ని అవుతాననేలా ఒక పాట పాడతాడు. తర్వాత కొన్ని రోజులకే షాహిద్ కనిపించకుండా మాయమైపోయి ఉంటాడు. ఖలీద్ షాహిద్ కి మాయ మాటలు చెప్పి పోలీసుల మీద రాళ్లు వేసేదానికి గొడవలకు పిలుచుకొని వెళ్లి అతని ఒంటి మీద గాయాలకి కారణమయ్యాడట. ఈ విషయాలన్నీ విన్న తర్వాత రిజ్వాన్ మీ భర్త అన్సారీ గురించి మీకేమైనా తెలుసా అంటే ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత రిజ్వాన్ ఇంకొంతమంది పోలీసులు ఖలీద్ ఇల్లు ఎక్కడని వెతుక్కుంటూ వెళ్తే ఆ ఇంటిలో నూర్ మాట్లాడిన వీడియో ఉంటుంది. దాంట్లో నూర్ ముస్లింలు కాని వారు బ్రతికేదానికి అర్హులు కాదు, నేను కూడా ఒక టెర్రరిస్ట్ ను అవుతాననేలా మాట్లాడుంటుంది. మరోవైపు గుల్నార్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో పాట పాడుతుంటారు. ఎవరా అని వెళ్లి చూస్తే అక్కడ ఒక దయ్యం పాట పాడుతుంటుంది. తర్వాత ఆ దయ్యం మెట్లంటి నడుచుకుంటూ పైకి వెళ్లిపోతుంది. గుల్నార్ ఎన్నిసార్లు తన కూతురు ఫోన్ చేసినా అది రింగ్ అవ్వదు. కానీ ఈసారి మాత్రం తను ఫోన్ చేయకపోయినా తన కూతురికి డైరెక్ట్ గా ఫోన్ పోయి రింగ్ అవుతూ ఉంటుంది. తీరా రింగ్ టోన్ వినపడుతున్న చోటుకు వెళ్లి చూస్తే ఒక గోడ లోపల నుంచి సౌండ్స్ వస్తుంటాయి. దాంతో గుల్నార్ కబోర్డ్ ని పక్కకు తీసి గోడని పగలగొట్టి లోపల చూస్తే ఒక రూమ్ ఉంటుంది. అందులో హిందువుల దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. తర్వాత బయటకు వచ్చేసి తన భర్తతో ఈ ఇంట్లో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు, అలాగే ఒక దయ్యం ఉంది, అది మనకు హెల్ప్ చేస్తుందనే విషయాలు రిజ్వాన్కి చెప్తే అతను నమ్మడు. నేను నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్తుంది. అప్పుడు గుల్నార్ నూర్ నా కూతురని చెప్తుంది. అలా ఒకరి గురించి ఒకరు కొద్దిసేపులు వాదించుకుని గొడవ పడతారు. ఆ టైంలో రిజ్వాన్కి 1 సంవత్సరం ముందు జరిగిన విషయం గుర్తొస్తుంది. టెర్రరిస్టులు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో పెట్టినప్పుడు రిజ్వాన్ ఇంకా కొంతమంది పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటారు. ఆ టైంలో రిజ్వాన్ కిడ్నాపర్లందరినీ కత్తితో పొడిచి గన్స్ తో కాల్చేస్తాడు. కానీ పొగ వల్ల ఒక పిల్లాడిని కూడా కాల్చేసి ఉంటాడు. ఆ రెస్క్యూలో తన కూతురు కూడా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి ముందే ఒక పిల్లాడు చనిపోయేసరికి
అప్పటి నుంచి అతనికి అతని కూతురికి ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళంతా షివరింగ్ అయిపోతూ ఉండేది. తర్వాత తండ్రి కూతుర్లు ఇద్దరూ ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోకుండా ఉండేసరికి వాళ్ళకి ఆ విషయం అలాగే గుర్తుండిపోయింది. ఇక ఈ విషయాలన్నీ రిజ్వాన్కి గుర్తొస్తూ ఉంటాయి. మరోవైపు ఖలీద్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్యాంగ్లోని బాయిజాన్తో మాట్లాడి ఒక పిల్లాడిని తీసుకుని వెళ్లడానికి రెడీ అవుతాడు. దానికోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెన్సీ స్కూల్లోని ఒక పిల్లాడికి క్యారేజ్ ఇచ్చి సిద్ధంగా ఉండని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు గుల్నార్ ఇంట్లో ఉన్నప్పుడు ఫైజల్ నిద్రపోతూ ఒక పాట పాడతాడు. ఆ పాట ఎక్కడ విన్నావని అడిగితే ఆ పిల్లాడు ఏమీ చెప్పడు. అప్పుడు గుల్నార్ ఫైజల్ డ్రాయింగ్ చేసిన నోట్స్ తీసుకొని చూస్తే అందులో కొన్ని విచిత్రమైన బొమ్మలు ఉంటాయి. అలాగే అందులో ఒక కుక్క బొమ్మ కూడా ఉంటుంది. దాంతో గుల్నార్కి డౌట్ వచ్చి తన కూతురు చెప్పిన విధంగా ఇస్మాయిల్ ఏమన్నా చేస్తున్నాడేమో అనిపించి అక్కడికి వెళ్లి చూస్తే ఇస్మాయిల్ భోజనం పెడుతుంటాడు. అప్పుడు గుల్నార్ ఇవంతా ఏమిటి, నాకు సాయం చెయ్యి అంటే ఇస్మాయిల్ ఇలా భోజనం పెట్టకపోతే ఒకటే సౌండ్స్ రాత్రంతా వస్తుంటాయని చెప్తాడు. వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడే ఆ ప్లేట్లోని భోజనం ఎవరో తినేసుంటారు. తర్వాత కొద్దిసేపటికి అక్కడికి ఒక దయ్యం వచ్చి ఇస్మాయిల్ ని పట్టుకుని అతని ఒంట్లోకి దూరి అతనికి మాటలొచ్చేలాగా చేసి పిల్లల్ని మోసం చేసి కిడ్నాప్ చేస్తుంటే నేను కాపాడాను, వాళ్ళని మీరు పట్టుకోండి ద్రోహుల్ని అనేలా కొన్ని విషయాలు చెప్పి తర్వాత ఆ పిల్లలందరినీ దాచిన ఒక ప్రదేశాన్ని గుల్నార్కి చూపిస్తుంది. ఆ పిల్లలందరినీ ఈ దయ్యమే టులిప్స్ పువ్వులు చూపించి వాళ్ళని ఆకర్షించి కాపాడుతూ ఒక చోటులో పెట్టి ఉంటుంది. ఇక గుల్నార్కి తన కూతురు కనపడేసరికి ఆ పిల్లతో మాట్లాడదామనుకుంటుంది. కానీ మళ్లీ బయటకు వచ్చేస్తుంది. ఇక ఈ విషయాలన్నీ ఎలాగైనా తన భర్తకు చెప్పాలనుకుంటుంది. మరోవైపు రిజ్వాన్ ఖలీద్ను పట్టుకొని అతన్ని కొట్టి ఆ వీడియో గురించి అడిగితే అతను ఏమీ చెప్పడు. దాంతో రిజ్వాన్ గన్నుతో కాల్చేస్తానని కొద్దిగా సీరియస్ గా బెదిరించేసరికి ఫైనల్ గా ఖలీద్ వాళ్ళు పిల్లల్ని ఎత్తుకు వెళ్లి టెర్రరిస్టుల్లో కలపడానికి అమ్ముతుంటామని చెప్తాడు. ఇక ఆ విషయాల గురించి తనకు పెద్దగా తెలియదని, వాళ్ళ గ్యాంగ్ లీడర్ పంట కోత కోద్దామనే మాటలు మాత్రమే చెప్పేవాడని, ఈ రోజే ఫస్ట్ ఇంతవరకు ఎవరిని తీసుకువెళ్లలేదు, ఒక పిల్లాన్ని ఈ రోజు తీసుకువెళ్తారని కొన్ని విషయాలు చెప్తాడు. ఆ టైంలో బయట గుల్నార్ కూడా వాళ్ళ ఇంట్లో జరిగిన అన్ని విషయాల గురించి, అలాగే ఆ పిల్లలు ఇంకా ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే ఎక్కడో ఉన్నారనే విషయం కూడా చెప్తుంది. కానీ ఆ విషయాలన్నీ రిజ్వాన్ నమ్మడు. తర్వాత వీళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పిల్లాడిని వేరే అతను తీసుకువెళ్తుంటే అతన్ని కాల్చి చంపి ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకువెళ్దాం అనేసరికి ఆ పిల్లాడు గన్ను నెత్తుకొని రిజ్వాన్ని కాల్చేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు రిజ్వాన్ నేను గన్ను పడేశాను, నువ్వు కూడా పడేయని చెప్పి ఆ పిల్లాడి చేతిలోని గన్నును పక్కకు పడేలా చేసి ఇక ఆ పిల్లాన్ని తీసుకువెళ్దాము అనుకున్నప్పుడు ఆ పిల్లాడి వెనకనున్న చెట్టులో నుంచి ఒక నల్ల పొగ వచ్చి ఆ పిల్లాన్ని ఆ చెట్టు లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. అన్ని చోట్ల ఉన్నట్టే ఆ పిల్లాడు మాయమైపోయిన చోట కూడా ఆ పిల్లాడి జుట్టు కొద్దిగా కత్తిరించి ఉంటుంది. దాంతో రిజ్వాన్ కి అసలు ఏం జరుగుతుంది, తన భార్య చెప్తోంది నిజమేనా, అసలేంటిది అనే విషయాలు ఏవీ అర్థం కావు. మరోవైపు జనీద్ కూడా పోలీసులే వాళ్ళని చంపేసి పిల్లలందరినీ తీసుకుని వెళ్లిపోతున్నారని అనిపిస్తుంది. వాళ్ళకి కూడా దయ్యం పిల్లల్ని దాచిపెడుతుందనే విషయం తెలియదు. ఇక రిజ్వాన్ ఏదైతే అది అవుతుందని ఇంటికి వెళ్లి తన భార్య చెప్పిన విధంగా కుక్కకి భోజనం పెట్టి ఆ దయ్యం కోసం వెయిట్ చేస్తారు. కొద్దిసేపటికే వాళ్ళ కొడుకు ఫైజల్ ఒంట్లోకి దయ్యం వస్తుంది. గుల్నార్ ఫైజల్తో ఈ ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళంటే నేను, మా పెద్దన్నయ్య, మా నాన్న, మా అమ్మ, మా కుక్క ఉండేదని చెప్తాడు. అసలు మీకు ఏం జరిగిందంటే మోసం జరిగిందంటాడు. ఎవరు మోసం చేశాడంటే ఆ పిల్లాడు ఏం మాట్లాడకుండా తలపై రక్తం వచ్చేలా గీక్కుంటాడు. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు బయట కాలింగ్ బెల్ మోగేసరికి ఆ దయ్యం వెళ్లిపోతుంది. ఇక ఆ కాలింగ్ బెల్ కొట్టింది మెన్సీ. తన స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి గోడపై హిందుస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న వాళ్ళు వీళ్ళే అని రాసి ఇంటికి అతికించుంటారు. దాంతో ఆమె చాలా భయపడిపోయి ఆ గుడ్డను తీసుకుని పోలీసులకు ఇచ్చుంటుంది. వాళ్ళు రిజ్వాన్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతనికి ఫోన్ కలవకపోయేసరికి రిజ్వాన్ ఇంటికే మెన్సీని తీసుకువచ్చారు. దాంతో రిజ్వాన్ సరే మీరు కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉండండి, మీ దగ్గర ఎప్పుడూ ఒక కానిస్టేబుల్ ఉండేలా చూసుకుంటానని చెప్తాడు. అప్పుడు మెన్సీ నిన్న ఒక అతను స్కూల్ దగ్గర విచిత్రంగా తిరుగుతుండటం నేను చూశాను, అతను ఒక పిల్లాడికి పార్సల్ కూడా ఇచ్చాడు, తర్వాత ఆ చిన్నపిల్లాడు కనిపించకుండా పోయాడని చెప్తుంది. దాంతో రిజ్వాన్ మరికొంతమంది పోలీసులను రమ్మనేదానికి ఫోన్ చేయమంటాడు. కానీ వాళ్ళ దగ్గర సిగ్నల్ ఉండదు. దాంతో రిజ్వాన్ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. కానీ బయట ఏదో సౌండ్ వస్తుంటుంది. ఏంటా అని వెళ్లి కానిస్టేబుల్ని అడిగేసరికి ఎవరో అతన్ని కాల్ చేస్తారు. దాంతో రిజ్వాన్ వెంటనే వాళ్ళ ఇంట్లోని వాళ్ళని దాక్కోమంటాడు. ఆ టైంలో మెన్సీ ఎవరికో ఫోన్ చేస్తుంటుంది. కానీ ఫోన్ పోదు. దాంతో వాళ్ళందరూ బయట నుంచి వస్తున్న టెర్రరిస్టులను తప్పించుకోవడానికి దాక్కుంటూ ఉంటారు.
ఆ టైంలో రిజ్వాన్ వాళ్ళ ఇంటిలో అందరూ కనిపిస్తున్నారని కరెంట్ని ఆఫ్ చేసేస్తాడు. బయట ఉన్న వాళ్ళు వీళ్ళని గన్స్ తో కలుస్తున్నప్పుడు రిజ్వాన్ చాలా భయపడుతుంటాడు. ఆ టైంలో వీళ్ళున్న ఇంటిలో ఒకప్పుడు జరిగిన విషయం అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే పాకిస్తాన్ వాళ్ళు బారాముల్లాలో హిందువులు ఎవరూ ఉండకూడదు, అది మాదని చాలా మంది హిందువులను చంపేసి వాళ్ళ ఇండ్లని కాల్చేస్తుంటారు. ఆ టైంలో పోలీసులు గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్లాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న డాక్టర్ అతని కొడుకు శరత్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అక్కడ జరుగుతున్న ఘోరాలకి పోలీసులు గవర్నమెంటే ఏం చేయలేకపోతోంది. కాబట్టి మీరు త్వరగా వెళ్లాలని వీళ్ళకి తెలిసిన అక్కడున్న ఒక ముస్లిం అతను చెప్తాడు. మరోవైపు ఆ న్యూస్ ని చూసిన డాక్టర్ భార్య వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్న ఇంకొక పాపని వాళ్ళ ఇంటికి వెళ్ళమని పంపించేసి మారువేషాలతో వెళ్లిపోవడానికి తన కూతురు జుట్టును కత్తిరించేసి అమ్మాయిని ఒక అబ్బాయిగా మార్చి పారిపోదామనుకుంటుంది. ఇక చిన్నపిల్ల ఎప్పుడూ గవ్వలతోనే ఆడుకుంటూ ఉండేది. దానికోసం గవ్వలు తీసుకుందాం అనుకున్నప్పుడు మంచం కింద వాళ్ళ అన్నని ఆ ఇంట్లో పనిచేసే ఇస్మాయిల్ పట్టుకుని ఉంటాడు. మరోవైపు ఆ టెర్రరిస్టులు వచ్చేసరికి వాళ్ళమ్మ ఆ పిల్లని పిలుచుకొని బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ పిల్ల వాళ్ళ అన్న ఇంట్లో ఉన్న విషయం మర్చిపోయి వాళ్ళమ్మతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు టెర్రరిస్టులు ఆ ఇంట్లోకి వచ్చి డాక్టర్తో నువ్వు మతం మార్చుకో, లేకుంటే పారిపో, లేదంటే చచ్చిపో అంటుంటారు. అప్పుడు డాక్టర్ ఇది నా ఇల్లు, నేనెందుకు పారిపోవాలంటాడు. దాంతో వాళ్ళు డాక్టర్ని కొడతారు. అప్పుడు అక్కడున్న మరొక ముస్లిం మా డాక్టర్ సాబ్ ని కొట్టద్దండి అంటే హిందుస్థాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇదే గతి పడుతుందని అతను వాళ్ళు కాల్చి చంపేస్తారు. దాంతో డాక్టర్ కి భయమేస్తుంది. వాళ్ళు ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే అతను ఎవరూ లేరని వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంటాడు. దాంతో వాళ్ళు డాక్టర్ ని కాల్చేద్దామని గన్ను తీసుకున్నప్పుడు అతను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఉండగానే వాళ్ళు డాక్టర్ ని కాల్చేసరికి అతను చనిపోతాడు. వాళ్ళు డాక్టర్ ని కాల్చిన సౌండ్ కి చిన్నపిల్లకి భయమేసి డాడీ అని అరుస్తుంది. దాంతో వాళ్ళు ఇంకా ఇంట్లో ఎవరో ఉన్నారని లోపలికి వెళ్లి వెతుకుతుంటారు. ఆ టైంలో డాక్టర్ కూతురుతో పాటు ఆడుకున్న ఇంకొక పాప డోర్ కొట్టి వీళ్ళు ఇక్కడే ఉన్నారు రండని అరుస్తుంది. దానికి డాక్టర్ భార్య ఆ చిన్న పాపని ఏమీ అనలేక డోర్ మూసేసి తన కూతుర్ని దేవుడి గదిలో పెట్టి నీకు ఏం కాదు నువ్వు బ్రతుకుతావు అని చెప్తూ ఉండగానే టెర్రరిస్టులు వచ్చి ఆమెను కాల్చి చంపేస్తారు. తర్వాత లోపల ఉన్న చిన్న పాపను కూడా చంపేస్తారు. ఇక మిగిలిన డాక్టర్ కొడుకు శరత్ ని ఆ ఇంట్లో ఉన్న ఇస్మాయిల్ కాపాడుతుంటాడు. కానీ టెర్రరిస్టులు ఈ పిల్లాడిని చూసేసి అతన్ని కూడా చంపేద్దాం అనుకున్నప్పుడు ఇస్మాయిల్ వాళ్ళని అడ్డుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఇస్మాయిల్ ని కూడా కాల్చేసరికి ఒక బుల్లెట్ అతని గొంతులోకి పోయి అతనికి మాటలు రాకుండా పోతాయి. కానీ అతను ఆ చిన్న పిల్లాన్ని కాపాడి పారిపోమని పంపించేస్తాడు. ఈ జరిగిన విషయాలన్నీ రిజ్వాన్ కి అతని భార్యకి కనిపిస్తుంటాయి. తర్వాత టెర్రరిస్టులు, రిజ్వాన్, అతని భార్య ఒంట్లోకి వచ్చిన దయ్యం అందరూ ఒకరినొకరు కొట్టుకొని ఫైనల్ గా అంతా అయిపోయిందనుకున్న టయానికి రిజ్వాన్ కి హెల్ప్ చేయడానికి బయట పోలీసులు వచ్చేస్తారు. తర్వాత లోపల ఉన్న టెర్రరిస్టులందరూ రిజ్వాన్ అతని భార్య శరీరంలో ఉన్న దయ్యంతో ఇంకా పోలీసుల చేతుల్లో చనిపోతారు. అప్పుడు జనీద్ తప్పించుకోవడానికి మెన్సీ టీచర్ ని అడ్డం పెట్టుకుని నాకు దారి వదలండి లేకుంటే ఈమెను కాల్చేస్తానని బెదిరిస్తుంటాడు. ఆ టైంలో గుల్నార్ ఒంట్లో ఉన్న దయ్యం మెన్సీ టీచర్ ని కాల్చేస్తుంది. అసలు ఏం జరుగుతోందని వీళ్ళందరూ షాక్ లో ఉంటే జనీద్ గుల్నార్ ని కాల్చేద్దామనుకుంటాడు. అప్పుడు వెంటనే రిజ్వాన్ జనీద్ ని కాల్చి చంపేస్తాడు. అక్కడతో టెర్రరిస్టులందరూ చనిపోతారు. అసలు గుల్నార్ మెన్సీని ఎందుకు కాల్చిందని రిజ్వాన్ కి డౌట్ వచ్చి జనీద్ ఫోన్ లో ఉన్న భాయిజాన్ అనే నెంబర్ కి ఫోన్ చేస్తే అది మెన్సీకి వెళ్తుంది. దాని ప్రకారం ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి టెర్రరిస్టులుగా మార్చే ప్లాన్ వేసింది మెన్సీ. ఆ మెన్సీ ఎవరో కాదు, ఆ ఇంట్లో ముందు ఉన్న వాళ్ళని పట్టించి చంపించిన అమ్మాయి తను. మెన్సీ నుదుటిపై ఉన్న మార్కు ముందున్న వాళ్ళను పట్టించి చంపించిన అమ్మాయి నుదుటిపైన ఉన్న మార్కు ఒకేలా కనిపించడంతో ఆ పని చేసింది ఈ అమ్మాయినని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక మెన్సీ చనిపోవడంతో ఆ కిడ్నాప్ చేద్దామనుకున్న పిల్లలందరూ ఎక్కడ మాయమయ్యారో తిరిగి అక్కడికే వచ్చేస్తారు. తర్వాత ఇంట్లో ఉన్న టెర్రరిస్టులను క్లీన్ చేస్తున్నప్పుడు నూర్కి మెలకు వచ్చి బయటకు వస్తుంది. తర్వాత వీళ్ళ నలుగురికి ఆ ఇంట్లో చనిపోయిన హిందువుల 3 మనుషులు, ఒక కుక్క కనిపిస్తాయి. తర్వాత పిల్లలందరూ దొరుకుతారు. ఇక ఈ కేసును సాల్వ్ చేసిన దానికి రిజ్వాన్ ని అందరూ పొగుడుతారు. అలాగే పోలీసుల మీద గౌరవం తిరిగి రావడంతో అతని కూతురు నూర్కి కొంతమంది ఫ్రెండ్స్ గా కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వేరొక చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. 6 నెలల తర్వాత ముంబైలోని ఒకరికి వీళ్ళు ఆ గవ్వలు తీసుకుని వెళ్లి ఇస్తారు. అతను ఆ గవ్వలను చూస్తానిట్టే అతనికి బాధపడాలో లేకుంటే ఆదరణ పడాలో తెలియక కళ్ళలో నీళ్లు వస్తుంటాయి. అతను ఎవరో కాదు, ఆ చనిపోయిన హిందువుల కుటుంబంలో తప్పించుకున్న అబ్బాయి శరత్. అక్కడితో సినిమా అయిపోతుంది. ఇక ఈ మూవీలో చాలా మందికి చాలానే డౌట్లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ మెయిన్ గా అందరికీ వచ్చే డౌట్, ఆ దయ్యం డైరెక్ట్ గా వాళ్ళని చంపకుండా పిల్లల్ని కాపాడి ఈ స్టోరీ ఎందుకు నడిపించిందని.
అది కొద్దిగా సింపుల్ గా చెప్పాలంటే ఆ దయ్యం పర్టికులర్ గా ఎవరిని చంపాలనుకోదు, కేవలం ఆ పిల్లల్ని కాపాడదామనుకుంటుంది. ఇక వాళ్ళని ముందు నుంచే ఎందుకు ఆపలేదంటే ఈ సినిమాలో వాళ్ళు చూపించిన దాని ప్రకారం ఫస్ట్ కిడ్నాప్ చేద్దాం అనుకున్న పిల్లోడే షాహిద్, అతనే ఎమ్మెల్యే అన్సారీ కొడుకు. ఆ పిల్లాడి నుంచే దయ్యం పిల్లల్ని కాపాడుతూ వచ్చింది. ఇక ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారనే విషయం పోలీసులే కనిపెడతారని వాళ్ళకి కొన్ని క్లూస్ ఇస్తూ వచ్చింది. అంతేకాని తనే డైరెక్ట్ గా ఎవరిని చంపాలనుకోలేదు. ఇక ఫైనల్ గా ఆ కుటుంబం మొత్తాన్ని టెర్రరిస్టులు చంపేద్దాం అనుకున్నప్పుడు ఆమెకు వీళ్ళని ఎందుకు ప్రాణాలతో వదలాలి అనేలా అనిపించి తర్వాత టెర్రరిస్టులను చంపేసింది. ఇక టెర్రరిస్టులను చనిపోయారు కాబట్టి ఆమె తిరిగి పిల్లల్ని బయటికి వదిలేసింది. నెక్స్ట్ డౌట్, టులిప్స్ పువ్వును పెట్టడానికి కారణం ఏంటి? దానికి కూడా చాలానే కారణాలున్నాయి. ఫస్ట్ కారణం, అది అందంగా ఉంటుంది, ఇంకా బాగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఆ పువ్వుకి అర్థం శాంతి, సున్నితత్వం, ఆశ అనేటివి కూడా వస్తాయి కాబట్టి సింబాలిక్ గా టులిప్స్ పువ్వుని పెట్టారు. ఇంకొక మెయిన్ డౌట్, అసలు ఆమె తన కూతురు జుట్టుని ఎందుకు కట్ చేసిందని. దీనికైతే పర్టికులర్ గా రీజన్ లేదు. దాదాపు గంట సేపు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం మాత్రమే ఇది. వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని మార్చుకొని పారిపోవాలనుకుంటారు. ఆ అమ్మాయికి వేషం మార్చినా కూడా ఒక అమ్మాయిలాగే ఉంటుంది కాబట్టి ఇక అమ్మాయి అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చి ఒకవేళ వాళ్ళు ఆ పిల్లని పీల్చుకొని వెళ్లి పెళ్లి చేసుకునో లేకుంటే పాడు చేసో ఏదో ఒకటి చేస్తారని భయపడి ఆమె తన కూతుర్ని ఒక అబ్బాయిలాగా మార్చింది. ఇక తన కూతుర్ని కాపాడే ముందు జుట్టు కట్ చేసింది కాబట్టి ఈ పిల్లల్ని కాపాడే ముందు కూడా ఆమెకు అదే గుర్తొచ్చి దానికి సింబాలిక్ గా కాపాడిన పిల్లలందరి జుట్టును మాయమైన చోట కట్ చేసి వదిలింది, అంతే. నెక్స్ట్, మెన్సీ టీచర్ అసలు ఎందుకు రిజ్వాన్ ఇంటికి వచ్చింది? నిజానికి ఆమె ఆ పిల్లలు ఎక్కడికి వెళ్లారని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని వచ్చింది. కాకపోతే ఆమెకు తెలియకుండానే వాళ్ళ గ్యాంగ్ లోని వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేసేందుకు వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకునింది. కాకపోతే అది కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్ గా వాళ్ళతో మాట్లాడింది. తర్వాత అజీద్ ని తప్పిద్దాం అనుకున్నప్పుడే రిజ్వాన్ భార్య గుల్నార్ మెన్సీని కాల్చి చంపేసింది. ఇక ఫైనల్ గా వాళ్ళు గవ్వలిచ్చిన తర్వాత అతను ఆనందపడ్డా బాధపడ్డా అంటే రెండూ జరిగాయనే చెప్పాలి. ఒకటి, తన కుటుంబానికి గుర్తుగా అతనికి దొరికిన గవ్వలను చూసి ఆనందపడ్డాడు. రెండవది, ఆ గవ్వలను చూసినప్పుడల్లా అతని కుటుంబానికి జరిగినది గుర్తొస్తుంది కాబట్టి బాధ కూడా మిగులుతుంది. అలా అతను బాధపడాలో లేక ఆనందపడాలో తెలియక కళ్ళలో నీళ్లు వస్తుంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ గానీ లేకుంటే నేను చెప్పిన లాజిక్స్ మీకు కొద్దిగా వేరేగా అనిపిస్తే ఆ విషయాలు కొద్దిగా కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.